నేను చేసేది నా వెనుకాల ఉన్న జనాలు నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఈయన మంచి వ్యక్తి, నేను ఏదో రేపు ఎలక్షన్ అయితే ఈరోజు వచ్చి సేవలు చేస్తానని చెప్పడం లేదు. నేను ఏ రోజైనా ఎవరికి ఇంతవరకు 2009 నుంచి 2007 నుంచి సేవా కార్యక్రమం పెడతాను. ఏ రోజు కూడా నేను వెళ్ళి ఆ ఊరికి దానం చేయడమే కానీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను నాకు సాయం చేయండి అని ఏ రోజు అడగలేదు. 1 సంవత్సరంన్నర అయింది, ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా. నాకు అక్కడ అవమానం జరుగుతుంది. అక్కడ లోకల్ ఇన్ఛార్జితో నాకు 365 రోజులు నాకు అవమానమే జరుగుతుంది. ఆ అవమానానికి నేను ఎదగకూడదా? ఆయన ఇందాక చెప్పాను కదా, ఆయన అమ్మ కొడుకు పుట్టాడు, నేను ఎదగకూడదా? అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ప్రాబ్లం ఉంది ఆ నియోజకవర్గంలో. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే సరే వారసత్వాన్ని వలసత్వాన్ని ఈ 2 రూపుమాపాలని కాన్సెప్ట్తో వచ్చాను. అది మా నియోజకవర్గ స్థాయి వరకే నేను మాట్లాడుతున్నాను సార్. వేరేగా ఎవరు అన్నిదా పాటించకూడదు. ఎందుకంటే మా నియోజకవర్గము 175 నియోజకవర్గాల్లో వెనుకబడి ఉన్న నియోజకవర్గం. అక్కడ ఇండస్ట్రీస్ లేవు, అక్కడ ఒక డిప్లొమా కాలేజెస్ లేవు, ఒక డిగ్రీ కాలేజీ లేదు, అక్కడ ఒక మెడికల్ కాలేజీ లేదు. ఏ జిల్లాకి వెళ్ళి చూసినా ఎక్కడికి వెళ్ళినా చాలా వెనుకబడి మేము ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినా చూసినా సరే మా నియోజకవర్గం సంబంధించిన వ్యక్తులందరూ వలసలు వెళ్ళి బతుకుతున్నారు సార్. కరోనా టైంలో చాలామంది కొన్ని వేల మంది చనిపోయారు సార్, సరైన ఫుడ్ లేక ఇది లేక మెడికల్ లేక. అలాంటి వ్యక్తుల కోసం నేను పోరాడుతున్నానే కానీ నేను రాజకీయ స్వలాభం కోసం అయితే పోరాటం లేదు సార్. ఎడారిలో ఏ వృక్షము లేకపోతే ఆమద వృక్షమే మహావృక్షమారు సార్. అపోజిషన్గా ఎవరైనా ఎదగాలనుకున్నప్పుడేమో వీళ్ళు ఎదగకంట ఎవడైనా ఇప్పుడు నేను ఇంకొక సమ్మెక్స్ ఆయన ఎంపీపై ఎమ్మెల్యే క్యాడర్కి వెళ్తాడని సమయానికి ఆయనకి ఏదో ఒక రూపాన మర్రి వృక్షంలో నీడిస్తూ ఆయన లెక్కంట ఆయన్ని చంపేస్తున్నారు. అక్కడే చంపడం అంటే పూర్తి లెక్కంట ఆయన ఆర్థిక వనరుల మీద కొడుతున్నారు వీళ్ళు. ఇక్కడ అపోజిషన్ ఎవరూ లేరు కాబట్టి నాన్ లోకల్ నుంచి ఎవరో రావడము, 5 సంవత్సరాలు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడము, అక్కడ ప్రజల తాలూకా కోరికలను ఎవరు ఇప్పుడు ఎగ్జాంపుల్ రెడ్డిశాంత్ గారి లాగే సరైన ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఇలాంటి సమస్యలు ఏమైనా జరుగుతున్నాయి. ఒక విజయరామరాజు గారు తప్పించి వలస వచ్చిన నాయకుల్లో ఒక విజయరామరాజు గారు తప్పించి ఇంకెవరు కూడా ఆ నియోజకవర్గానికి ఈవెన్ లక్ష్మీ పార్వతితో సహా మేలు చేసే వాళ్ళంతా మాత్రం శూన్యం సార్. 175 నియోజకవర్గాల్లో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం మా నియోజకవర్గం. ఒక మధ్యతరగతి కూలీ, వ్యవసాయ కూలీ, ఒక రిక్షా కార్మికుల నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లా వెళ్ళినా, ఏ హైదరాబాద్ వెళ్ళినా, ఏ చెన్నై వెళ్ళినా వలస కూలీలతో బతుకుతున్నారు సార్ మా నియోజకవర్గం. నేను కూడా ఒక వలస కూలీ కొడుకునే. మా నాన్న ఎక్కడికి వెళ్ళి పనిచేసేవాళ్ళు, నేను కూడా వెళ్ళి శాంపేషన్ పైడిబొమ్మల ఫ్యాక్టరీలో పనిచేసిన, రోజుకి 22 రూపాయలు పనిచేసిన కూలీనే నేను. కసి ఎందుకు నా నియోజకవర్గంలో ల్యాండ్స్ కాస్ట్ తక్కువ ఉన్నాయి, సరైన వనరులు ఉన్నాయి. ఎక్కడో పైడిబేమరంలో కానీ ఇంకా అదర్ ప్లేసులో కానీ వాటర్ ఫెసిలిటీస్ లేదు. మన నియోజకవర్గంలో ఉన్న వాటర్ ఫెసిలిటీస్ ఏంటి? అక్కడ వంశధార రిజర్వాయర్ ఉంది, పుష్కలమైన వాటర్ ఉంది, ఎకరా 3 లక్షలు దొరుకుతుంది. మరి అక్కడ ఎందుకు ఇండస్ట్రియల్ పార్క్గా అనౌన్స్ చేయరు? ఇక్కడ నాయకత్వం లోపమంటారా, ప్రభుత్వాలు లోపమంటారా? మీరే చెప్పండి. పాతపట్నంలో ఉన్నంత టీడీపీ క్యాడరు, టీడీపీ అభిమానులు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా ఉండరనేది మాత్రం నా విన్నపం. ఎందుకంటామంటే 2009 ఓటమి కారణం ఒకే కుటుంబంలో 2 చీలికలు, ప్రజారాజ్యం, టీడీపీ. 2014లో వస్తాటి కూడా ఆయన వైసీపీకి వెళ్ళి టీడీపీని వాడుకొట్టారు. 2019కి ఆయన వంశధార నిర్వాహితుల విషయంలో ఆయన వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చి వంశధార నిర్వాహితుల విషయంలో ఘోరమైన తప్పిదం చేశారు. ఆయన సంక్రాంతి ముందు కట్టుబట్టలతో ప్రతి కుటుంబాన్ని ఇంచుమించు 25,000 ఓటర్లని ఊరు నుంచి వెళ్ళగొట్టడం వల్లే ఈరోజు టీడీపీకి కారణమని 2019 కారణం. అది నేను ఒక సామాన్యుడిని, నేను రాజకీయ కుటుంబం నుంచి రాలేదు, మాయం మాటలు చెప్పడానికి రాలేదు. నేను చేతలు చేసి మీకు నేను చేస్తానని చెప్తాను. నాకు వీలున్నంత వరకు. మొన్ననే మీకు ఎగ్జాంపుల్ కొత్తూరు మండలంలో అక్కడ ఏదో మెల్లియపుట్టు నుంచి ఏదో గోడ ఉంది, ఆ గోడకి నేను వెళ్ళాను. ఆ గోడకి వెళ్ళి అక్కడ 9 గోడలకు వాటర్ లేదు, బోర్ తీయించి మోటార్ వేసి వెంటనే వాటర్ సప్లై చేసిన. మీకు ఆ పిక్స్ కూడా నేను ఇప్పుడు ఇస్తాను. ఇప్పుడు అదే మెల్లియపుట్టు మండలంలో ఇది కొత్తూరు మండలంలో నెవగాం గ్రామంలో రోడ్స్ పోయి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నా సొంత డబ్బులతో నేను గ్రావెల్ వేసి రోడ్స్ రెటిఫై చేసిన. ఇక్కడ ఏంటంటే నాయకుల్లాగా నేను గెలిస్తే చేస్తానని చెప్పడం లేదు సార్. అక్కడ ఉంటే నాకు ప్రభుత్వానికి వ్యతిరేకం కాకుండా నాకు వీలునంత సాయం చేయడానికి, అక్కడ ఉన్న నా వల్ల అక్కడ సమస్య సొల్యూషన్ అవుతుందంటే, ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే నేను తప్పనిసరిగా వెళ్ళి అక్కడ ఉండి నా సొంత వనరులతో నేను రెటిఫై చేస్తున్నాను సార్.